నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిఎస్సి 2008 వారు హామీ పత్రాలు తీసుకొని 1/7/2011 తర్వాత జాయిన్ అయిన వారికి ఆర్పిఎస్ 2015లో 2 నేషనల్ ఇంక్రిమెంట్స్ లాస్ అయ్యారు. అదేవిధంగా ఒకే డిఎస్సిలో సెలెక్ట్ అయినప్పుడు కూడా హామీ పత్రాలు తీసుకొని జాయిన్ అవ్వటం వలన నవంబర్ 2010లో జాయిన్ అయిన వారి ఆ బ్యాచ్తో పోల్చుకుంటే సర్వీస్ కూడా వీరు కొంత లాస్ అవ్వడం జరిగింది. దీనికోసం పిఎస్సి 2015లో లాస్ అయినటువంటి 2 నేషనల్ ఇంక్రిమెంట్స్ను జీవో 140 ద్వారా వీరు పొందగలిగారు. అదేవిధంగా నేషనల్ సర్వీస్ను కూడా కోర్టు ఆర్డర్ ద్వారా వచ్చినటువంటి ఆర్సి 294తో నవంబర్ 2010లో జాయిన్ అయిన వారితో సమానంగా పొందగలిగారు. అయితే ఈ 1/7 డిఎస్సి 2008 డిఎస్సి వారు 1/7/2011 తర్వాత జాయిన్ అయినటువంటి వారికి ఈ ఈఎస్ఆర్లో ఎటువంటి ఇంకా ఏ ఆప్షన్స్ అప్డేట్ చేయాలి, అదేవిధంగా ఈ జీవో 140 ద్వారా వచ్చిన నేషనల్ ఇంక్రిమెంట్స్ను ఏ విధంగా ఎంటర్ చేయాలి, అదేవిధంగా కోర్టు ఆర్డర్ ద్వారా తెచ్చుకున్నటువంటి ఆర్సి 294 ద్వారా వచ్చినటువంటి నేషనల్ సర్వీస్ని కూడా ఈఎస్ఆర్లో ఎలా నమోదు చేయాలో ఒకసారి చూద్దాం పార్ట్ వైజ్. ఇక్కడ ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసరికి ఈ పర్సనల్ పార్ట్ 1 నుంచి పార్ట్ 11 వరకు ప్రతిదీ కూడా ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది. యాజ్ ఇట్ ఈజ్గా ఈ వీడియోస్ మీరు ఫాలో అవుతూ చేయొచ్చు, కానీ మీకు ఎక్కడెక్కడ మోడిఫికేషన్స్ ఉన్నాయో అవే చెప్పడం జరుగుతుంది. రిమైనింగ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా 2008 డిఎస్సి నవంబర్ బ్యాచ్ వాళ్ళు ఏ విధంగా చేశారో మీరు అదే విధంగా చేసుకోవచ్చు. ముందు నేను చేసిన వీడియోస్ని మీరు ఫాలో అవుతూ చేయొచ్చు. కానీ ఎక్కడెక్కడ మోడిఫికేషన్స్ ఉన్నాయి, ఈ హామీ పత్రాలు తీసుకోవడం వల్ల వచ్చినటువంటి లాస్ వలన వచ్చినటువంటి నేషనల్ ఇంక్రిమెంట్ కానీ నేషనల్ సర్వీస్ కానీ ఏ విధంగా చేంజ్ ఇన్ పేలో పార్ట్ 3, 4, 5లో ఏ విధంగా చేయాలనేది ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఇక్కడ మనకు పర్సనల్ డీటెయిల్స్లో యాజ్ ఇట్ ఈజ్గా నేను ముందు వీడియోస్లో చెప్పాను ఏ విధంగా చేయాలనేది చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే డేట్ ఆఫ్ ఇనిషియల్ ఎంట్రీ ఇంటూ గవర్నమెంట్ సర్వీస్ అని ఉంది. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే మీకు నేషనల్ సర్వీస్ ఆల్రెడీ వచ్చింది, మీకు కోర్టు ఆర్డర్ ద్వారా తెచ్చుకున్నటువంటి ఆర్సి 294. ముందుగా మీరు ఏం చేస్తారంటే డేట్ ఆఫ్ ఇనిషియల్ ఎంట్రీ ఇంటూ గవర్నమెంట్ సర్వీస్ అంటే మీరు ఏ డేట్ జాయిన్ అయ్యారో ఆ డేట్ వేసేయండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు కోర్టు ఆర్డర్ ద్వారా తెచ్చుకున్న ఆర్సి 294 ప్రకారం మీరు 2008 డిఎస్సి వారు 2010 నవంబర్ బ్యాచ్తో సమానంగా మీకు డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది వచ్చింది ఆర్సి 294 ద్వారా. అది మీకు ఇక్కడ ఇవ్వాలంటే అది నోట్ అనేది రెడీ అవుతుందని మనకి సమాచారం ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో. ఆ నోట్ ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈఎస్ఆర్ ఈ ప్రాబ్లం అనేది చెప్పడం జరిగింది. వాళ్ళు ఆప్షన్ అనేది అప్డేట్ చేస్తామన్నారు. ఎందుకంటే వీళ్ళకి అప్డేట్ చేయలేదు ఒకసారి ఎస్ఆర్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక ఎంప్లాయీ మనం ఎస్ఆర్ ఎంట్రీని ఒకసారి గమనించినట్లయితే చూడండి, ఇక్కడ యాక్చువల్గా ఈ ఎంప్లాయీ 19 అక్టోబర్ 2011లో జాయిన్ అయ్యారు. కానీ యాజ్ పర్ ఆర్సి 294 ఈ కోర్టు ఆర్డర్ ద్వారా తెచ్చుకున్నటువంటి ఆర్సి 290 ద్వారా వీళ్ళు డేట్ ఆఫ్ జాయినింగ్ రివైజ్ చేసుకోగలిగారు. 6/11/2010 అంటే 2010 నవంబర్ బ్యాచ్తో ఈక్వల్గా డేట్ ఆఫ్ జాయినింగ్ అని మార్చారు. మరి డేట్ వేయాలంటే ఎస్ఆర్లో మనకి ఈ డేట్ ఇప్పుడు వీళ్ళు ఎంటర్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ డేటు ఫస్ట్ ఇనిషియల్ అపాయింట్మెంట్ డేట్ వేస్తారు. అదేవిధంగా యాజ్ పర్ ఆర్సి 294 ప్రకారం రివైజ్ అయినటువంటి డేట్ వేయాలంటే వీళ్ళకి ఇక్కడ ఎస్ఆర్లో అప్డేట్ చేయాలి. ఇక్కడ ఆప్షన్ అనేది అప్డేట్ చేస్తే అప్పుడు వీళ్ళు రివైజ్డ్ డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది వేసుకోవడం అవకాశం ఉంటుంది. అది ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారి దృష్టి తీసుకువెళ్ళడం జరిగింది. అది అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసిన తర్వాత మీరు వేసుకోవచ్చు. అంతవరకు రిమైనింగ్ పార్ట్స్ అన్ని కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈజ్గా. ఓకే, ఈ విధంగా ఫోటో అప్లోడ్ డీటెయిల్స్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఎలా చేయాలనేది ముందు వీడియోలో నేను వివరించడం జరిగింది. ఆ వీడియోస్ అవసరమైతే కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతుంది, మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. అదే సర్టిఫికేట్ డీటెయిల్స్ కానీ ఇప్పుడు సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా అదేవిధంగా
చేసుకుంటారు అనమాట. ఓకే, ఇవి కూడా ఎలా చేయాలని వివరించడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 3, 4, 5 వచ్చేసరికి ఎలా చేయాలని ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ 3, 4, 5లో చూడండి, అపాయింట్మెంట్, ప్రొవిజన్, రెగ్యులరైజేషన్, చేంజ్ ఇన్ పే. ఇక్కడ అపాయింట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తారంటే యాస్టీస్గా మామూలుగా అపాయింట్మెంట్ అనేది మీకున్న అపాయింట్మెంట్ అనేది ఇస్తారు. ఎలా చేస్తారు? ఇక్కడ అపాయింట్మెంట్ అనేది ఇక్కడ ఈవెంట్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈవెంట్ డేట్ అనేది ఎప్పుడు కూడా మనకి స్పెసిఫిక్గా పలానా ఈవెంట్ డేట్ అని ఇవ్వాలని లేదు. ఏది ఇచ్చినా ప్రాబ్లం లేదు. అంటే అపాయింట్మెంట్ సంబంధించి అయితే మనకు ఆర్డర్ ఉంటుంది కదా, ఆర్డర్లో ఆర్సీ నెంబరు అదేవిధంగా ఆర్డర్ డేట్ ఉంటుంది. ఆ డేట్ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఎంఈఓ గారు ఎస్ఆర్ ఎంట్రీలో ఉన్న డేట్ వేయచ్చు, లేదా అపాయింట్మెంట్ అంటే మన డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా ఇక్కడ వేసుకుని అపాయింట్మెంట్ ఈవెంట్ డేట్ అనేది వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అపాయింట్మెంట్ డేట్ అనేది మనకి ఎప్పుడు కూడా ఇప్పుడు మన ఫైనల్ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత కూడా డిడిఓ గారు కాపీ ఎస్ఆర్ కాపీ డౌన్లోడ్ అయిందని కూడా ఎక్కడ కూడా ఎస్ఆర్ ఈవెంట్ డేట్ ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఏదైనా ఇవ్వచ్చు. కానీ మొదటగా మన ఆర్డర్ కాపీ ఏదైనా మనకి ప్రొవిజన్ కానీ రెగ్యులర్ చేంజ్ ఇన్ పే ఏదైనా కానీ ఆర్డర్ కాపీలు ఉన్న డేట్ వేయడానికి ప్రయత్నించాలి. అది లేకపోతే ఎస్ఆర్ ఎంట్రీ ఉంటే ఎస్ఆర్ ఎంట్రీలో ఎంఈఓ గారు సైన్ చేసి ఉంటే సైన్ చేసిన డేట్ ఉంటే ఆ డేట్ ఎంటర్ చేస్తాం, లేదంటే ఆ ఈవెంట్ సంబంధించిన డేట్ అనేది వేస్తాం. అపాయింట్మెంట్ అయితే అపాయింట్మెంట్ డేట్ ఆఫ్ జాయినింగ్ వేసుకుంటాం. ప్రొవిజన్ అయితే మన ప్రొవిజన్ డిక్లేర్డ్ ఎప్పుడు అయిందో ఆ డేట్ వేస్తాం. రెగ్యులరైజేషన్ మన డేట్ ఆఫ్ రెగ్యులరైజేషన్ వేస్తాం. చేంజ్ ఇన్ పే అయితే యాన్యువల్ ఇంక్రిమెంట్ అనుకోండి, మన యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎప్పటి నుంచి వచ్చిందో ఆ డేట్ వేసుకుంటాం. అట్లా అనమాట. అంటే ఆర్డర్ అయితే మాత్రం మనం ఆర్డర్ కాపీలో ఉన్నటువంటి డేట్ వేస్తాం, లేదా ఎంఈఓ సైన్ చేసినటువంటి ఎస్ఆర్లో ఎంట్రీలో ఎంఈఓ సైన్ చేసినటువంటి డేట్ వేయచ్చు, లేదా మనం ఆ ఈవెంట్ సంబంధించిన డేట్ వేస్తాం. అయితే ఇప్పుడు మనం అపాయింట్మెంట్ దగ్గరకు వచ్చేసరికి మనం ఇక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ డేట్ వేస్తాం, లేదా అపాయింట్మెంట్ అనేది మన అపాయింట్మెంట్ డేట్ వేసుకుని అపాయింట్మెంట్ సెలెక్ట్ చేసుకుని యాడ్ సెలెక్ట్ చేసుకుని మనం ఏం చేస్తాం చూడండి ఎలా సెలెక్ట్ చేయాలి. ఆల్రెడీ నేను ఎంటర్ చేయడం జరిగింది ఒక ఎంప్లాయీ సంబంధించి, అందువల్ల మీకు డైరెక్ట్గా ఎడిట్లో చూపిస్తున్నాను. మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకుని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కానీ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా ఆర్డర్ నెంబరు ఇవన్నీ ఆర్డర్ డేటు మన ఆర్డర్లో ఉంటాయి కదా, ఆర్డర్ నెంబరు, ఆర్డర్ డేటు, డేట్ ఆఫ్ జాయినింగ్, జాయినింగ్ టైం. ఇక డేట్ ఆఫ్ జాయినింగ్ దగ్గర కూడా ఇంకా అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే డేట్ ఆఫ్ జాయినింగ్ మీరు యాక్చువల్గా డేట్ ఆఫ్ జాయినింగ్ వేస్తారు, కానీ మీకు రివైజ్ అయినటువంటి డేట్ ఆర్సీ నెంబర్ 294 ప్రకారం రివైజ్ అయిన డేట్ ఆఫ్ జాయినింగ్ వేయాలంటే ఇక్కడ ఎస్ఆర్ని అప్డేట్ చేయాలి. అంతవరకు కూడా ఇది మామూలుగా యాస్టీస్ చేసుకుంటాం. అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ మనకు కావాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఈ డిపార్ట్మెంట్ నేమ్ ESC 02, సర్వీస్ రూల్ ESC 02 SO2 క్లాస్ 3 ఇవన్నీ కూడా యాస్టీస్గా ఇంత ముందు వీడియోస్లో చెప్పడం జరిగింది. పోస్ట్ స్టేట్ PRC 2010 అప్రెంటిస్షిప్ SN కూడా పే అనేది 3600 స్టార్టింగ్లో 3600 తీసుకున్నాం కాబట్టి 3600 చూపిస్తాం. దీని తర్వాత ఏం సెలెక్ట్ చేసుకోవాలి మనం ఇందులో అపాయింట్మెంట్ అయినాక ప్రొవిజన్ రెగ్యులరైజేషన్ ఇవన్నీ కూడా యాస్టీస్గా అందులో ఉన్నట్లు ప్రొవిజన్ ఉందనుకోండి, ప్రొవిజన్ కూడా యాస్టీస్గా మామూలుగా ఇంతకుముందు చెప్పడం జరిగింది ఎలా ఎంటర్ చేయాలనేది, ఆ విధంగా ఎంటర్ చేస్తారు. రెగ్యులరైజేషన్ కూడా అదే విధంగా ఎంటర్ చేస్తారు. చేంజ్ ఇన్ పే ఇప్పుడు చూద్దాం. చేంజ్ ఇన్ పే వచ్చేసరికి మనకు ఫస్ట్ అపాయింట్మెంట్లో ఏమి ఇచ్చాం 3600 ఇచ్చాం కదా, తర్వాత 4500 తీసుకున్నాం కదా, అది పే చేంజ్ ఇన్ అప్రెంటిస్షిప్ అని ఉంటుంది అనమాట. పే చేంజ్ ఇన్ అప్రెంటిస్షిప్ 4500. దానికి ఏం చేస్తామంటే ఈవెంట్ డేట్ ఇస్తాం, ఎప్పుడు చేంజ్ అయింది 4500కి నెక్స్ట్ ఇయర్ డేట్ వేస్తాం అనమాట. మన డేట్ ఆఫ్ జాయినింగ్ ఎంప్లాయీ 5/1/2012 అనుకోండి, 5/1/2013 వేస్తాం. 13 వేసి 4500 అనేది యాస్టీస్గా డీటెయిల్స్ అని ఇస్తాం. ఇక్కడ PRC ఇస్తాం, PRC ఇయర్ ఇస్తాం, పే ఇస్తాం, అదేవిధంగా ఎఫెక్టివ్ డేట్ ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అయింది సెకండ్ ఇయర్ డేట్ అనేది ఇక్కడ ఇస్తాం. దీని తర్వాత చేంజ్ ఇన్ పేలో కన్వర్షన్ ఫ్రమ్ అప్రెంటిస్షిప్ టు రెగ్యులర్ టైం స్కేల్ తీసుకుంటాం. అంటే 2 ఇయర్స్ తర్వాత రెగ్యులర్ స్కేల్ వస్తుంది కదా మనకి, ఆ రెగ్యులర్ స్కేల్ అనేది ఇక్కడ చూపిస్తాం. ఇది యాస్టీస్గా అందరూ చేసినట్లే వీళ్ళు కూడా చేసుకుంటారు. ఇది కూడా యాస్టీస్గా సేమ్ కన్వర్షన్ ఫ్రమ్ అప్రెంటిస్షిప్ టు రెగ్యులర్ స్కేల్ అంటే 4500 నుంచి 11530కి ఫిక్స్ అయ్యారనమాట. ఎఫెక్టివ్ డేట్ కూడా వాళ్ళు 2 ఇయర్స్ తర్వాత డేట్ అనేది ఇక్కడ వేసుకోవడం జరుగుతుంది. తర్వాత నాషనల్ ఇంక్రిమెంట్స్ అనేది తర్వాత ఎంటర్ చేస్తాం. చూడండి, ఫస్ట్ అపాయింట్మెంట్ ఎంటర్ చేస్తాం. అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత ప్రొవిజన్ రెగ్యులేషన్ చేంజ్ ఇన్ పేలో ఆర్డర్ ఏంటంటే అపాయింట్మెంట్ అయినాక చేంజ్ ఇన్ పేలో ఫస్ట్లో పే చేంజ్ ఇన్ అప్రెంటిస్షిప్ చూపిస్తాం. తర్వాత ఏమో కన్వర్షన్ ఫ్రమ్ అప్రెంటిస్షిప్ టు రెగ్యులర్ టైం స్కేల్ చూపిస్తాం. తర్వాత ఏమో నాషనల్ ఇంక్రిమెంట్స్ చూపిస్తాం. నాషనల్ ఇంక్రిమెంట్స్ సేమ్ యాస్టీస్గా ఇక్కడ నాషనల్ ఇంక్రిమెంట్లో సేమ్
10,900 బేసిక్ పే చూపిస్తాం. యాక్చువల్ పే నెక్స్ట్ ఇయర్కి అనమాట. అంటే 5/1/2012లో జాయిన్ అయితే 5/1/2013కి 10,900 టు 11,200 అనేది వస్తుంది. నెక్స్ట్ 11,200 నుంచి 11,530 ఏమో రివైజ్డ్ పే డ్యూ టు నేషనల్ ఫిక్సేషన్ ఉంది కదా, ఇక్కడ చూపిస్తాం. 5/1/2014 నుంచి ఎంత వస్తుంది పే మనకి. పిఆర్సీ టైప్ అంటే స్టేట్, ఇయర్ 2010 పే స్కేల్ చూపిస్తాం. బేసిక్ పే 11,530 చూపిస్తాం, నేషనల్ ఇంక్రిమెంట్ అనేది. ఓకే, దీని తర్వాత నేషనల్ ఇంక్రిమెంట్ అయిపోయింది కదా, 11,530 ఫిక్స్ అయిపోయాం. తర్వాత ఇప్పుడు 11,530 తర్వాత మనకి ఏమొస్తుంది, నెక్స్ట్ యాన్యువల్ ఇంక్రిమెంట్స్ వస్తాయి. ఆ యాన్యువల్ ఇంక్రిమెంట్స్ అనేవి 2015 వరకు 14 వరకు యాన్యువల్ ఇంక్రిమెంట్స్ ఎంటర్ చేస్తాం. ఒకసారి యాన్యువల్ ఇంక్రిమెంట్స్ ఏ వస్తాయి అనేది ఒకసారి మనం ఎస్ఆర్ ఎంటర్ ఒకసారి చూద్దాం. చూడండి, 5/1/2014కి 11,530 విత్ నేషనల్ ఇంక్రిమెంట్స్తో పాటు ఫిక్స్ చేయడం జరిగింది. తర్వాత 1/1/2015కి నెక్స్ట్ యాన్యువల్ ఇంక్రిమెంట్ 11,860. ఈ నెక్స్ట్ యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా చేంజ్ ఇన్ పే తీసుకుంటాం. ఈవెంట్ డేట్ 1/1/2015 తీసుకుని చేంజ్ ఇన్ పే యాడ్ కొడితే యాన్యువల్ ఇంక్రిమెంట్లో మనం 11,860 డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తాం. చూడండి, 11,860 యాన్యువల్ ఇంక్రిమెంట్ కదా. ఒకసారి చూద్దాం అది ఎట్లా చేస్తామని. 1/1/2015కి యాన్యువల్ ఇంక్రిమెంట్ చూడండి. యాన్యువల్ ఇంక్రిమెంట్లో ఇక్కడ ఈవెంట్ డేట్ 1/1/2015 ఇస్తున్నట్లయితే 1/1/2014కి 5/1/2014 11,530 బేసిక్ పే ఇస్తాం. తర్వాత యాక్చువల్ పే ఆటోమేటిక్గా నెక్స్ట్ పే 11,860 వస్తుంది. ఎఫెక్టివ్ డేట్ 1/1/2015. నెక్స్ట్ ఇంక్రిమెంట్ 1/1/2016. డేట్ ఆఫ్ మానిటర్ బెనిఫిట్ 1/1/2015. ఇప్పుడు 1/1/2016 నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఇచ్చే ముందు ఇక్కడ మనం పిఆర్సీ ఫిక్సేషన్ జరిగింది 2015. ఈ పిఆర్సీ ఫిక్సేషన్ వేసేటప్పుడు ఏ విధంగా వేస్తాం అనేది ఒకసారి ఎస్ఆర్ ఎంట్రీ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి అపాయింట్మెంట్ కానీ, అదేవిధంగా పే చేంజ్ ఇన్ అప్రెంటిస్షిప్ కానీ, లేకపోతే కన్వర్షన్ ఫ్రమ్ అప్రెంటిస్షిప్ టు రెగ్యులర్ టైం స్కేలు, అదేవిధంగా నేషనల్ ఇంక్రిమెంట్స్ తర్వాత యాన్యువల్ ఇంక్రిమెంట్ అంతవరకు యాజ్ ఇట్ ఈస్గా 2010 నవంబర్ బ్యాచ్తో ఈక్వల్ అందరూ చేసినట్లే మనం చేసుకుంటాం. ఇప్పుడు అసలు ఇక్కడ నెక్స్ట్ పిఆర్సీ వచ్చేటప్పుడు పిఆర్సీ పే ఫిక్సేషన్ అనేది తేడా వస్తుంది అనమాట. ఎందుకు తేడా వస్తుంది అనేది ఎలా తేడా వచ్చింది, ఏ విధంగా వచ్చింది ఒకసారి ఎస్ఆర్ ఏంటనేది ఒకసారి చూద్దాం. చూడండి, వీళ్ళు పిఆర్సీ వచ్చేసరికి బేసిక్ పే ఆఫ్టర్ శాంక్షన్ ఆఫ్ 2 నేషనల్ ఇంక్రిమెంట్స్ యాజ్ పర్ GOMS నెంబర్ 2 అంటే 22,460లో ఫిక్స్ చేశారు అనమాట. అంటే 1/7/2013 నుంచి 2015 పిఆర్సీ ఎఫెక్ట్ అయింది. కానీ అదే 2008 నవంబర్ బ్యాచ్ వాళ్ళకి అయితే ఇక్కడ 24,440లో ఫిక్స్ అయ్యారు వాళ్ళు. ఎందుకంటే 1/7/2013 నుంచి పిఆర్సీ ఎఫెక్ట్ అయింది కాబట్టి ఆ టైంకి వాళ్ళు రెగ్యులర్ స్కేల్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అలాగా ఫిక్స్ అయింది. వీళ్ళకేంటి 1/7/2011 తర్వాత జాయిన్ అవ్వడం వలన మీరు పిఆర్సీ ఎఫెక్ట్ డేట్ 1/7/2013కి రెగ్యులర్ స్కేల్ తీసుకోకపోవడం వలన వీళ్ళకి ఏమవుతుంది, 2 నేషనల్ ఇంక్రిమెంట్ తక్కువ చేస్తూ 22,460లో ఫిక్స్ చేయడం జరిగింది. తర్వాత 5/1/2014 యాన్యువల్ ఇంక్రిమెంట్కి మళ్ళీ 23,100లో ఫిక్స్ చేశారు. అంటే 11,530 నుంచి పిఆర్సీ 2010లో 11,530 చూపించి న్యూ పిఆర్సీ ఆర్పిఎస్ 2015లో 22,460లో ఫిక్స్ చేస్తాం. నెక్స్ట్ రివైజ్డ్ సబ్సీక్వెంట్ ఇంక్రిమెంట్ ఉంది కదా, ఇది 5/1/2014ది, అది 23,100 అనేది సబ్సీక్వెంట్ ఇంక్రిమెంట్లో చూపిస్తాం. తర్వాత 5/1/2015 నుంచి సబ్సీక్వెంట్ ఇంక్రిమెంట్ వస్తుంది 23,100. ఆ తర్వాత 2016 జనవరి 5 నుంచి జనవరి 5 అవ్వచ్చు, లేకపోతే మానిటర్ బెనిఫిట్ ఎఫెక్టివ్ డేట్ 1/1/2016 నుంచి కూడా తర్వాత వచ్చినటువంటి యాన్యువల్ ఇంక్రిమెంట్స్ అనేవి ఇచ్చుకుంటూ వెళ్తాం. అది ఏ విధంగా అనేది ఒకసారి ఎస్ఆర్ ఈ ఎస్ఆర్ పిఆర్సీ ఫిక్సేషన్ సంబంధించి దీన్ని ఏ విధంగా మనం ఈఎస్ఆర్లో ఎంటర్ చేసాం ఒకసారి చూద్దాం. చూడండి, దానికి ఈవెంట్ డేట్ పిఆర్సీ కదా, పిఆర్సీ పే రివిజన్ కమిషన్ 5/1/2014. కాకపోతే 5/1/2014 ఎందుకు తీసుకున్నారంటే వీళ్ళకి పిఆర్సీ ఫిక్సేషన్ ఈవెంట్ డేట్ అనేది పిఆర్సీ ఫిక్సేషన్ అనేది వాళ్ళ డేట్ ఆఫ్ జాయినింగ్ నుండే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే యాక్చువల్గా పిఆర్సీ
ఎఫెక్టివ్ డేట్ ఇప్పుడు 2015 పిఆర్సీ అనేది 1/7/2013 నుంచి ఎఫెక్ట్ అయింది. యాక్చువల్గా మామూలుగా 2010 నవంబర్ బ్యాచ్ వాళ్ళు, అదేవిధంగా 1/7/2011 కంటే ముందు జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా 1/7/2013 వేస్తాం. ఎందుకంటే ఆ టైంకి వాళ్ళు రెగ్యులర్ టైం స్కేల్ తీసుకున్నారు కాబట్టి. వీళ్ళు ఆ టైంకి రెగ్యులర్ టైం స్కేల్ తీసుకోలేదు కాబట్టి డేట్ ఆఫ్ జాయినింగ్ వేసుకుంటాం వీళ్ళకి. ఎఫెక్టివ్ డేట్ అనేది 5/1/2000 అంటే ఈ ఎంప్లాయీ 2012 జనవరి 5వ తేదీని జాయిన్ అయ్యారు కాబట్టి రెగ్యులర్ టైం స్కేల్ 2014 జనవరి 5వ తేదీ నుంచి తీసుకుంటారు కాబట్టి ఆ డేట్ వేసాం. ఇది ఏ విధంగా ఎంటర్ చేసాం ఒకసారి చూద్దాం. అది ఈవెంట్ డేట్ 5/1/2014 వేసి చేంజ్ ఇన్ పే సెలెక్ట్ చేసుకుని యాడ్ మీద క్లిక్ చేసి పిఆర్సీ పే రివిజన్ కమిషన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇందులో ఈ విధంగా డిపార్ట్మెంట్ కానీ సర్వీస్ రూలు క్లాసు పోస్టు అదేవిధంగా ఇదంతా సెలెక్ట్ చేస్తాం. ఇక టైం స్కేల్కి వచ్చేసరికి ఏం చేస్తాం, పిఆర్సీ 2010 పే స్కేల్ ఏమో 10,900 31,550 బేసిక్ పే 11,530 తీసుకొని వీళ్ళకి ఎక్కడ ఫిక్స్ చేస్తాం 22,460లో వాళ్ళకి ఫిక్సేషన్ అనేది 22,460లో ఫిక్స్ చేసాం. డేట్ ఆఫ్ ఆప్షన్ కూడా వాళ్ళకి రెగ్యులర్ టైం స్కేల్ ఎప్పటి నుంచి తీసుకున్నారో 2 years తర్వాత కదా రెగ్యులర్ టైం స్కేల్ అప్లికబుల్ అయింది. 5/1/2012లో జాయిన్ అయిన ఎంప్లాయీ 5/1/2014 నుంచి రెగ్యులర్ టైం స్కేల్ తీసుకున్నారు కాబట్టి డేట్ ఆఫ్ ఆప్షన్ ఇది వేసాం. యాక్చువల్గా పిఆర్సీ ఎఫెక్టివ్ డేట్ 2015 పిఆర్సీ ఎఫెక్టివ్ డేట్ 1/7/2013. ఆ టైంకి వీళ్ళు రెగ్యులర్ టైం స్కేల్ తీసుకోలేదు కాబట్టి డేట్ ఆఫ్ జాయినింగ్నే డేట్ ఆఫ్ ఆప్షన్ వేసాం. పిఆర్సీ ఎఫెక్టివ్ డేట్ కూడా అదే వస్తుంది. డేట్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్ మాత్రం 2/6/2014 యాజ్ పర్ పిఆర్సీ. ఎందుకంటే ఆ టైంకి 2/6/2014 టైంకి వీళ్ళు టైం స్కేల్ రెగ్యులర్ టైం స్కేల్లో ఉన్నారు కాబట్టి. డేట్ ఆఫ్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ అంటే 5/1/2015 నుంచి నెక్స్ట్ ఇంక్రిమెంట్. ఈ 5/1/2015 సంబంధించినటువంటి ఇంక్రిమెంట్ కూడా ఆ పిఆర్సీలో చూపించారు కాబట్టి దీన్ని రివైజ్డ్ ఆన్ పే ఫిక్సేషన్ అని చెప్పి ఈ 5/1/2015 అనేది ఇక్కడ ఎఫెక్టివ్ డేట్ తీసుకుంటాం. పిఆర్సీ టైప్ స్టేట్ ఇయర్ 2015 పే స్కేల్ 21,232 63,100 తీసుకుంటాం. బేసిక్ పే ఏమో 22,460 తర్వాత నెక్స్ట్ బేసిక్ పే ఏంటి 23,100 తీసుకుంటాం. ఆ నెక్స్ట్ 2015 అయిపోయింది కదా 16, 17, 18 నెక్స్ట్ యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉంటాయి. అవి యాన్యువల్ ఇంక్రిమెంట్స్లో సెలెక్ట్ చేసుకుంటాం. అది ఈవెంట్ డేట్ ఇస్తాం. అదేవిధంగా చేంజ్ ఇన్ పే సెలెక్ట్ చేసుకుంటాం. చేంజ్ ఇన్ పే సెలెక్ట్ చేసుకొని మనం యాడ్ రో క్లిక్ చేసి యాన్యువల్ ఇంక్రిమెంట్ సెలెక్ట్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా యాన్యువల్ ఇంక్రిమెంట్స్ ఇంతకుముందు ఎలా ఇచ్చామో ఆ విధంగా ఇస్తాం. అది అసలు యాన్యువల్ ఇంక్రిమెంట్స్ 2015 తర్వాత ఎన్ని యాన్యువల్ ఇంక్రిమెంట్స్ వచ్చాయో ఒకసారి ఎస్ఆర్ ఎంట్రీ ఒకసారి చూద్దాం. ఎస్ఆర్ ఎంట్రీలో 1/1/2015 వరకు పిఆర్సీ ఫిక్సేషన్ ఈ ఎంట్రీలు చూపించాం. తర్వాత యాన్యువల్ ఇంక్రిమెంట్ 1/1/2016 అనమాట. ఇది ఈవెంట్ డేట్ ఇస్తాం. చేంజ్ ఇన్ పే సెలెక్ట్ చేసుకుంటాం. యాడ్ రో క్లిక్ చేస్తాం. యాన్యువల్ ఇంక్రిమెంట్ అని సెలెక్ట్ చేసుకొని దీని ముందు పే అంతా 23,100 బేసిక్ పే సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా 23,740 అనేది యాక్చువల్ పే అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ డేట్ కూడా అక్కడ చూపిస్తుంది ఆటోమేటిక్ 1/1/2017. సేమ్ మళ్ళీ 1/1/2017 సెలెక్ట్ చేసుకుంటాం. 1/1/2017 సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుని ఈవెంట్ డేట్ సెలెక్ట్ చేసుకొని చేంజ్ ఇన్ పే సెలెక్ట్ చేసుకొని యాడ్ మీద క్లిక్ చేస్తే మనకి యాన్యువల్ ఇంక్రిమెంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 27,360 ఇచ్చాం కదా ఇందాక 23,740 ఇచ్చాం కదా. దాని తర్వాత నెక్స్ట్ పే అది ఇవ్వగానే 24,440 అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఆ విధంగా 1/1/2010 మనకి ఎంతవరకు వచ్చిందో అంతవరకు. ఇక్కడ 24,440 తర్వాత డైరెక్ట్గా 25,840 వేశారు. మధ్యలో 25,140 ఉంటుంది. అది యాన్యువల్ ఇంక్రిమెంట్. అంటే ఇక్కడ ఎస్ఆర్ ఎంట్రీ కొంచెం తప్పు వేయడం జరిగింది. ఇది సరి చేయాలి. 25,140 అనేది యాన్యువల్ ఇంక్రిమెంట్ అవుద్ది. 25,840 అనేది ఎస్జిపి స్పెషల్ గ్రేడ్ పే 6 years స్కేల్ అవుతుంది. ఎందుకంటే ఈ ఎంప్లాయీ 5/1/2012లో జాయిన్ అయ్యారు కాబట్టి 5/1/2012లో జాయిన్ అయ్యారు. జనవరి 5, 2012 అంటే 5/1/2018 6 years కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎస్జిపి సెకండ్ స్పెషల్ గ్రేడ్ పే అంటాం. 6 years పే ఇక్కడ ఎంట్రీ వేయలేదు. ఈ రెండు కలిపి ఇక్కడ వేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ 1/1/2018 అంటే ఇక్కడ 25,140 ఉంటుంది. 25,840 అనేది స్పెషల్ గ్రేడ్ పేలో అది మళ్ళీ స్పెషల్ గ్రేడ్ పే చేంజ్ ఇన్ పే సెలెక్ట్ చేసుకుంటాం. ఈవెంట్ డేట్ ఏమో 5/1/2018 సెలెక్ట్ చేసుకొని చేంజ్ ఇన్ పే సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ సెలెక్ట్ చేసుకుని అందులో ఎస్జిపి 6 years సెలెక్ట్ చేసుకుంటాం. 6 years సెలెక్ట్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్గా దీని ముందు పే అంతా 25,140 ఇస్తాం. 25,140 నుంచి 25,840కి ఇచ్చినట్టు చూపిస్తాం అనమాట. ఇదంతా కూడా ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇంతవరకు ఓకే. ఇప్పుడు చూడండి ఒకసారి ఎస్ఆర్ ఎంట్రీకి చూద్దాం. ఇవన్నీ కూడా
చూడండి 5 రివిజన్ అయిపోయింది కదా, 1/1/2015కి మళ్ళీ యాన్యువల్ ఇంక్రిమెంట్ ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 1/1/2016కి ఇచ్చాం, 1/1/2017కి కూడా ఇచ్చాం, 1/1/2018 కూడా యాన్యువల్ ఇంక్రిమెంట్ ఇచ్చాం. ఇప్పుడు వీళ్ళకి ఏమైంది, 2 నాషనల్ ఇంక్రిమెంట్స్ లాస్ అయ్యారు కదా, ఆ 2 లాస్ అండ్ 2 నాషనల్ ఇంక్రిమెంట్స్ అనేవి మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక నాషనల్ ఇంక్రిమెంట్ మనం చూపించాం. ఇదేంటిది 10,900 నుంచి 11,530 ఫిక్స్ అవడానికి అక్కడ మనకి 2 నాషనల్ ఇంక్రిమెంట్లు వచ్చాయి, అది అక్కడ చూపించాం. అదేవిధంగా ఈ నాషనల్ ఇంక్రిమెంట్స్ ఏంటంటే ఇది ఆర్సీ నెంబర్ 140 ద్వారా వచ్చినటువంటి నాషనల్ ఇంక్రిమెంట్స్, 2 నాషనల్ ఇంక్రిమెంట్ యాడ్ చేశారు. ఆ నాషనల్ ఇంక్రిమెంట్స్ అనేవి ఇక్కడ చూపించాలి. ఇక్కడ ఒకసారి ఎస్ఆర్ ఎంట్రీ చూసే ముందు ఈఎస్ఆర్లో ఎంట్రీ చేసే ముందు ఎస్ఆర్ ఎంట్రీ అసలు ఏ విధంగా ఆర్సీ 140 జీవో 140 ప్రకారం ఏ విధంగా 2 నాషనల్ ఇంక్రిమెంట్స్ ఇచ్చారో ఎస్ఆర్ ఎంట్రీలో ఒకసారి చూద్దాం. అయితే వీళ్ళకి పిఆర్సీ ఫిక్సేషన్ లాస్ అనేటువంటి 2 ఇంక్రిమెంట్స్ని జీవో 140 ఇక్కడ 46 అని ఇచ్చారు. ఇక్కడ ఎస్ఆర్ ఎంట్రీ తప్పు ఉంది, ఇక్కడ జీవో నెంబర్ 140 అనమాట. జీవో నెంబర్ 140 ప్రకారం వీళ్ళకి 2 నాషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం జరిగింది. అది 1 జనవరి 2015 నుంచి ఆ నాషనల్ ఇంక్రిమెంట్స్ని యాడ్ చేసుకుంటూ రావడం జరిగింది. ఎంతవరకు 1 జనవరి 2019 వరకు కూడా ఈ విధంగా యాడ్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక నాషనల్ ఇంక్రిమెంట్ సెలెక్ట్ చేసుకొని నాషనల్ ఇంక్రిమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని 10,900 నుంచి 11,200, 11,200 నుంచి 11,530 నాషనల్ ఇంక్రిమెంట్ ఇచ్చాం. మళ్ళీ వీటిని మళ్ళీ ఎంటర్ చేయడానికి కూడా మళ్ళీ నాషనల్ ఇంక్రిమెంట్ అనేది ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని ఎస్ఆర్ ఎంట్రీ అనేది దీనికి ఎస్ఆర్ ఎంట్రీ ఈఎస్ఆర్లో ఎంటర్ చేస్తాం అనమాట. అది ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఒకసారి చూడండి. ఇక్కడ నాషనల్ ఇంక్రిమెంట్ ఆల్రెడీ ఇచ్చాం, మళ్ళీ ఇక్కడ నాషనల్ ఇంక్రిమెంట్ సెలెక్ట్ చేసుకుంటాం. దీనికోసం ఈ ఎంఈఓ గారు ఇచ్చిన డేట్ని ఈవెంట్ డేట్గా సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఎంఈఓ గారు ఎప్పుడు డేట్ ఇచ్చారు, 5/3/2019. ఎంఈఓ గారు ఇచ్చినటువంటి డేట్ ప్రకారం ప్రొసీడింగ్స్ ప్రకారం ఈవెంట్ డేట్గా ఇది తీసుకొని చేంజ్ అండ్ పే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నాషనల్ ఇంక్రిమెంట్స్ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. చూడండి ఇక్కడ 5/3/2019 సెలెక్ట్ చేసుకుంటాం ఈవెంట్ డేట్గా. చేంజ్ అండ్ పే సెలెక్ట్ చేసుకుని యాడ్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ నాషనల్ ఇంక్రిమెంట్ ఇచ్చాం, మళ్ళీ నాషనల్ ఇంక్రిమెంట్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుని ఆల్రెడీ ఎంటర్ చేశాను నేను, అందువల్ల లేకపోతే మనం ప్రొసీజర్ ప్రకారం అయితే 5/3/2019 సెలెక్ట్ చేస్తాం ఈవెంట్ డేటు, చేంజ్ ఇన్ పే సెలెక్ట్ చేసుకుంటాం, యాడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చేటప్పుడు ఇందులో మనం నాషనల్ ఇంక్రిమెంట్ సెలెక్ట్ చేసుకుంటాం అంతే. నాషనల్ ఇంక్రిమెంట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం ఏమి ఇస్తాం, మనం చూడండి మళ్ళీ సేమ్ పిఆర్సీ 2015 కదా, పిఆర్సీ 2015 ప్రకారమే నాషనల్ ఇంక్రిమెంట్స్ అని మనకి బేసిక్ పేస్ అన్ని ఉన్నాయి కాబట్టి పిఆర్సీ 2015 సెలెక్ట్ చేసుకుంటాం. బేసిక్ పే 24,440 స్టార్టింగ్. చూడండి 24,440 నుంచి 25,140కి ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంక్రిమెంట్ డేట్ ఎంత, 1/1/2016. ఎఫెక్టివ్ డేట్ 24,440 ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అవుతుంది, 1/1/2015. డేట్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్ కూడా 1/1/2015. ఆ తర్వాత 2016 నుంచి 19 వరకు మళ్ళీ మనం ఈ 5 ఇంక్రిమెంట్స్ వేయాలి. చూడండి ఇక్కడ మనకి ఎస్ఆర్ ఇంటిలో 16, 17, 18, 19, 19 ఇవన్నీ మనం వేయాల్సి వస్తుంది. ఇక్కడ 18లో 2 వచ్చాయి, అంటే ఇది యాన్యువల్ ఇంక్రిమెంట్, ఇది స్పెషల్ పే ఇంక్రిమెంట్. 6 ఇయర్స్ అప్పటికి 2018 6 ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి అక్కడ 2 ఇంక్రిమెంట్లు ఒకే మంత్లో 2 ఇంక్రిమెంట్లు వస్తాయి. అవి కిందని రివైజ్డ్ పే డ్యూ టు నేషనల్ ఫిక్సేషన్ అని చెప్పేసి 1/1/2016కి 25,840. ఇవన్నీ స్టేట్ 2015 ఇదంతా కామన్. 21,230, 1/1/2017కి 26,600, 1/1/2018కి 27,360, 5/1/2018. ఇక్కడ ఇది 6 ఇయర్ ఎస్జిపి కదా, స్పెషల్ గ్రేడ్ పే కాబట్టి ఇక్కడ మనకి 22,460 నుండి 66,330, అంటే గ్రేడ్ 12. ఇది 11 కదా ఇంతవరకు, ఇది 12 తీసుకుంటాం ఇక్కడ నుంచి 28,120, 1/1/2019 28,940. ఇంతవరకు ఈ విధంగా నాషనల్ ఇంక్రిమెంట్స్ ఇచ్చి సేవ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. ఆర్సీ 140 ప్రకారం ఇచ్చినటువంటి నాషనల్ ఇంక్రిమెంట్స్ని మళ్ళీ ఇంకొక నాషనల్ ఇంక్రిమెంట్ సెలెక్ట్ చేసుకుంటాం. అందాక అప్డేట్ చేసేంతవరకు ఏదైనా దీని గురించి ఏదైనా అప్డేట్ చేస్తే అప్పుడు చేంజ్ అయితే అప్పుడు మళ్ళీ మార్చుకోవచ్చు. అందాక మాత్రం మన నాషనల్ ఇంక్రిమెంట్ మనం ఈ నాషనల్ ఇంక్రిమెంట్ సెలెక్ట్ చేసుకుని దాన్ని ఇస్తాం. ఆల్రెడీ ఇక్కడ ఒక నాషనల్ ఇంక్రిమెంట్, ఇది ఒక నాషనల్ ఇంక్రిమెంట్. నెక్స్ట్ ఇప్పుడు నాషనల్ సర్వీస్ గురించి చూద్దాం. చూడండి ఈ నేషనల్ సర్వీస్ మళ్ళీ పిఆర్సీ ఆల్రెడీ పే రివిజన్ కమిషన్ ఆల్రెడీ ఒకటి ఇచ్చాం మనం.
అందులో మనం లాస్ అయ్యారు, లాస్ అయిన దాన్ని ఇక్కడ నోషనల్ ఇంక్రిమెంట్స్లో ఫిక్స్ చేసాం. ఇప్పుడు 2010 నవంబర్ బ్యాచ్తో ఈక్వల్గా వాళ్ళకి నోషనల్ సర్వీస్ రావాలంటే పే కూడా మారాలి. పే కూడా మారాలంటే దీనికి సంబంధించినటువంటి ఎస్ఆర్ ఎంట్రీ ఏ విధంగా ఉందో, అదే కోర్టు ఆర్డర్ ద్వారా తెచ్చుకున్నటువంటి RC 294 ప్రకారం ఏ విధంగా నోషనల్ సర్వీస్ ఇచ్చారో ఒకసారి చూసి దాన్ని ఏ విధంగా ఇక్కడ మళ్ళీ పే రివిజన్ కమిషన్ తీసుకొని ఏ విధంగా ఎంటర్ చేయాలో ఒకసారి మనం చూద్దాం. చూడండి ఇక్కడ యాజ్ పర్ నేషనల్ ఇంక్రిమెంట్ పే ఫిక్సేషన్, ఇది GOMS నెంబర్ 294, ఇక్కడ కూడా 140 ఉంది, ఇది కూడా రాంగే, 294 ఉండాలి. ఈ 294 ప్రకారం వీళ్ళకి మళ్ళీ PRCలో మళ్ళీ బేసిక్ పే ఎంత, పే యాజ్ ఆన్ 1/7/2013 11,530 తీసుకున్నారు అనమాట. అంటే 1/7/2013 11,530 అంటే RPS 2010 ప్రకారం, 2010 RPS PRC ప్రకారం 11,530ని వీళ్ళకి ఏం చేశారు, 1 నవంబర్ 2013 నుంచి ఇంక్రిమెంట్స్ చేసుకుంటూ వచ్చారనమాట. ఎందుకంటే 2010 నవంబర్ బ్యాచ్తో ఈక్వల్గా వీళ్ళకి నేషనల్ సర్వీస్ ఇచ్చారు కాబట్టి ఈ RC నెంబర్ 294 ప్రకారం ఇంక్రిమెంట్ డేట్ కూడా వీళ్ళకి నవంబర్కి మారాలి. కాబట్టి వీళ్ళకి అప్పుడు ఏం చేయాలి, నవంబర్ 2013 నుంచి ఇంతకుముందు PRCలో వాళ్ళు డేట్ ఆఫ్ జాయినింగ్ తీసుకొని చేశారు ఫస్ట్ PRC. ఇప్పుడు ఈ PRC ఏం చేశారు, RC 294 ప్రకారం వీళ్ళకి నేషనల్ సర్వీస్ రావాలి, అదేవిధంగా ఇంక్రిమెంట్ మంత్ కూడా నవంబర్కి మారాలి. కాబట్టి ఈ 11,530ని 2010 PRCలు తీసుకొని దాన్ని పే ఫిక్స్డ్ ఇన్ RPS 2015లో 24,400 ఫిక్స్ చేశారు ఇక్కడ. అంటే యాజ్ ఈజ్ 2010 నవంబర్ బ్యాచ్ వాళ్ళకి ఏ విధంగా చేశారో ఆ విధంగా ఇప్పుడు వీళ్ళకి ఫిక్సేషన్ వచ్చింది. ఇక్కడ 2010 నవంబర్ బ్యాచ్ కూడా 11,530 1/7/2013కి RPS 2010 ప్రకారం ఇచ్చి దాని నుంచి పే ఫిక్స్డ్ ఇన్ RPS 2015 24,400 ఇచ్చాం. తర్వాత 14లోని 15లోని 2 సబ్సీక్వెంట్ ఇంక్రిమెంట్స్ని ఇచ్చాం. అప్పుడు అలా చేసాం. వీళ్ళకి టైం ఇంకా 2000 ఎప్పుడు ఇచ్చేసారు, 2020లో 2019లో చేశారు కాబట్టి ప్రొసీడింగ్స్ ఏముంది 5 ఇక్కడ 23/2020 అంటే 2020 మార్చ్ 20వ తేదీని MU గారు ప్రొసీడింగ్ ఇచ్చి RC నెంబర్కి ఈ MU గారు మళ్ళీ ప్రొసీడింగ్ ఇచ్చి 2020 మార్చ్ 20 కాబట్టి ఈ మార్చ్ ముందు అంటే నవంబర్ వరకు కూడా మళ్ళీ సబ్సీక్వెంట్ ఇంక్రిమెంట్స్ని సబ్సీక్వెంట్ యాన్యువల్ ఇంక్రిమెంట్స్ని వేసుకుంటూ రావాలి మళ్ళీ కొత్తగా PRCలో ఎస్ఆర్. ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి ఈ RC 294 ప్రకారం ఫిక్స్ చేసినటువంటి ఈ నేషనల్ సర్వీస్ సంబంధించినటువంటి ఈ ఇంక్రిమెంట్స్ని ఏ విధంగా ఎస్ఆర్లో ఎంటర్ చేయాలో ఒకసారి చూద్దాం. వీళ్ళు చూడండి 1 నవంబర్ 2019కి ఆల్రెడీ 30,580 పే ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ కూడా 1/11/2020 చూడండి, అంటే 2020 నవంబర్ 1కి నెక్స్ట్ ఇంక్రిమెంట్ వచ్చింది. అంటే 2010 నవంబర్ బ్యాచ్తో జాయిన్ అయిన వాళ్ళతో ఈక్వల్గా వీళ్ళకి ఇంక్రిమెంట్ డేట్ కూడా మారిపోయింది. సర్వీస్ కూడా అప్పటితో 2010 నవంబర్ 1 నుంచి సర్వీస్ కూడా ఇచ్చారు కదా. సర్వీస్ సంబంధించిన డేట్ ఆఫ్ జాయినింగ్ ఇంకా మనకి ESRలో అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసినాక దాన్ని చూద్దాం. ఇప్పుడు ఇది ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఒకసారి చూద్దాం. SRలో దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 23/2019 కదా MU గారు ఇచ్చినటువంటి డేట్, దాన్ని ఈవెంట్ డేట్గా తీసుకుంటాం, చేంజ్ ఇన్ పే సెలెక్ట్ చేసుకుంటాం, యాడ్ సెలెక్ట్ చేస్తాం. యాడ్ సెలెక్ట్ చేసి అక్కడ మనం PRC పే రివిజన్ కమిషన్, ఎందుకంటే 11,530ని RPS 2010లో తీసుకున్న దాన్ని 2015లో మార్చారు కాబట్టి మనం పే రివిజన్ కమిషన్ తీసుకుంటాం. తీసుకొని ఈ ఫ్రమ్ టు ఈ డిపార్ట్మెంట్ సర్వీస్ రూల్ క్లాసు పోస్ట్ ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటాం. ఇక్కడ టైం స్కేల్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ సేమ్ బేసిక్ పే 11,530 ఇచ్చాం. ఇక్కడ బేసిక్ పే 24,440 ఫిక్స్ చేస్తాం. ఇంతకుముందు మనం ఆల్రెడీ PRCలో పే రివిజన్ కమిషన్ ఆప్షన్ తీసుకొని చేసాం. అప్పుడు 22,460లో ఫిక్స్ చేసాం, ఎందుకంటే అది అప్పుడు లాస్ అయ్యేది కాబట్టి. ఇప్పుడు మాత్రం 24,440లో ఫిక్స్ చేస్తాం. డేట్ ఆఫ్ ఆప్షన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 1/7/2013. PRC ఎఫెక్టివ్ డేట్ కూడా ఇక్కడ 1/7/2013 అవుతుంది. ఎఫెక్టివ్ డేట్ కూడా 1/7/2001 PRC ఎఫెక్టివ్ డేట్ కూడా 1/7/2013 అవుతుంది. మానిటర్ బెనిఫిట్ 2/6/2014. ఇప్పుడు నెక్స్ట్ ఇంక్రిమెంట్ 1/11/2013 కదా. ఈ 1/11/2013కి ఇక్కడ రివైజ్డ్ ఆన్ పే ఫిక్సేషన్ అని చెప్పేసి నెక్స్ట్ 25,140, నెక్స్ట్ 1/11/2014 25,840, 1/11/2015 ఇక్కడ సెలెక్ట్ చేసుకొని
26,600 ఈ విధంగా ఎంతవరకు వేస్తాం మనం 1/11/2019 ఇక్కడ మనకి ఇచ్చాం కదా 1/11/2019 ఇవన్నీ కూడా మనం ఇక్కడ మళ్ళీ వేసుకుంటాం అనమాట. ఎంటర్ చేసుకొని 30,580కి యాజ్ టీజ్ గా 2010 నవంబర్ బ్యాచ్ తో ఈక్వల్ గా వీళ్ళకి ఇప్పుడు ఫిక్సేషన్ అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం ఈ మామూలుగా ఇక్కడికి ఈ ఎస్ఆర్ కంపేర్ చేసినట్లయితే ఇలా అదనంగా నేషనల్ ఇంక్రిమెంట్స్ ఆర్సీ 140 ప్రకారం వచ్చిన నేషనల్ ఇంక్రిమెంట్ మళ్ళీ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేసాం. అదేవిధంగా 294 ప్రకారం నేషనల్ సర్వీస్ కోసం మళ్ళీ పే రివిజన్ కమిషన్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసాం. అంటే మామూలుగా ఇంతవరకు ఈ నేషనల్ సర్వీస్ అనేది మనకు పార్ట్ 1 ఇందాక చూపించినట్టు అది మళ్ళీ అప్డేట్ చేస్తే అప్పుడు ఈ నేషనల్ సర్వీస్ అనేది ఇక్కడ మనం ఇందాక చూపించాం కదా ఆర్సీ 140 ప్రకారం ఇచ్చిన 2 నేషనల్ ఇంక్రిమెంట్స్ ని ఎంటర్ చేసాం. ఆర్సీ జీవో 140 ఆర్సీ 294 ప్రకారం ఇచ్చినటువంటి పిఆర్సీలో ఫిక్సేషన్ లో జరిగినటువంటి నేషనల్ సర్వీస్ ప్రకారం ఇచ్చినటువంటి ఇంక్రిమెంట్ డేట్ ని కూడా సబ్సీక్వెంట్ ఇంక్రిమెంట్స్ ఇచ్చుకుంటూ చేంజ్ చేసాం. కానీ ఇక్కడ రివైజ్డ్ డేట్ ఆల్రెడీ ఇవన్నీ చేసాం కానీ 6/11/2010తో సమానంగా ఇచ్చిన డేట్ ఎక్కడ ఎంటర్ చేయడానికి మనకి ఈఎస్ఆర్ లో అవకాశం లేదు. దాన్ని అప్డేట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఈ డేట్ ని మనం ఎంటర్ చేసుకోవచ్చు. అంతవరకు రిమైనింగ్ మిగతా పార్ట్స్ అన్ని కూడా మనం యాజ్ ఇట్ ఈజ్ గా చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు మనకి ఈ 1/7/2011 తర్వాత జాయిన్ అయిన వాళ్ళు కానీ లేకపోతే 2010 డిసెంబర్ నుంచి 1/7/2011 మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు ఇంకెవరైనా ఈ కోర్టు ఆర్డర్ ద్వారా ఈ నేషనల్ సర్వీస్ పొందకపోతే వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి డిస్ట్రిక్ట్ లో వాళ్ళకి కూడా ఈ విధంగా నేషనల్ సర్వీసు అదేవిధంగా 2010 నవంబర్ బ్యాచ్ తో ఈక్వల్ గా నేషనల్ యాన్యువల్ ఇంక్రిమెంట్స్ కూడా ఆ నవంబర్ డేట్ తోనే రావాలంటే ఇంకా ఎవరైనా అటువంటి కోర్టు ఆర్డర్ తెచ్చుకోకుండా ఆ నేషనల్ సర్వీస్ ని బెనిఫిట్ పొందలేకుండా ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ఓఏ అంటారు. ఓఏ అంటే ఒరిజినల్ అప్లికెంట్స్ ఉంటారు. ఈ కోర్టులో పిటిషన్ వేసిన వాళ్ళు ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉంటారు. వాళ్ళు కనుక ఆయా డిస్ట్రిక్ట్ వాళ్ళు మీ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ఒరిజినల్ అప్లికెంట్ ని మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళ ప్రొసీజర్ అనేది ఏ విధంగా మీరు కోర్టు ఆర్డర్ ద్వారా మీకు కూడా ఆర్సీ 294 ఏ విధంగా అప్లై చేయొచ్చు. అదేవిధంగా మీరు కూడా ఇంక్రిమెంట్ డేట్ ని నవంబర్తో 2010 నవంబర్ బ్యాచ్ తో సమానంగా మీరు కూడా నవంబర్తో ఈక్వల్ గా ఏ విధంగా నేషనల్ సర్వీస్ ని అదేవిధంగా ఇంక్రిమెంట్ డేట్ ని కూడా మార్చుకోవచ్చు అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఒక చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఏర్పేట మండలంలో పనిచేస్తున్నటువంటి రమణ సార్ అనే ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ మీరు కావాలంటే నోట్ చేసుకోండి. ఆ నెంబర్తో ఆ డిస్ట్రిక్ట్లో ఆయన ఓఏ ఒరిజినల్ అప్లికెంట్ అనమాట. యాక్చువల్గా ఆల్రెడీ ఈ పిఆర్సీ ఆర్సీ జీవో 140 ఎంట్రీ ఎస్ఆర్ ఎంట్రీ అదేవిధంగా ఆర్సీ 294 ప్రకారం పిఆర్సీ ఫిక్సేషన్ నేషనల్ ఇంక్రిమెంట్స్ అన్ని కూడా ఎస్ఆర్ ఎంట్రీస్ అన్ని తనవే. చిత్తూరు డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా మీకు కావాలంటే అతని కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, నోట్ చేసుకోండి. 9676360670 9676360670. ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్ కాకుండా రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ కావాలన్నా ఇతను కాంటాక్ట్ చేస్తే ఇతని దగ్గర పూర్తి సమాచారం రిమైనింగ్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ఒరిజినల్ అప్లికెంట్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ సమాచారం తన దగ్గర ఉంది. కావాలంటే తను మీకు ఆ రిమైనింగ్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి కూడా ఒరిజినల్ అప్లికెంట్ సమాచారం కావాలంటే చెప్పడం జరుగుతుంది అనమాట. మరొకసారి చూడండి, చెప్తాను, నోట్ చేసుకోండి. సార్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఏర్పేట మండలం అనమాట. పేరు రమణ సారు. 9676360670. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.